ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. నిన్న మొన్నటి వరకు ఆళ్లగడ్డ, శ్రీశైలం నియోజకవర్గాల్లో కొనసాగుతున్న పొలిటికల్ వార్ ఇప్పుడు బనగానపల్లిలోనూ మొదలైంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ సై అంటే సై అనేలా సవాళ్లు విసురుకుంటున్నారు. బనగానపల్లిలో టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ వార్ కొనసాగుతోంది. బనగానపల్లి ఎమ్మెల్యే, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి మధ్య రాజకీయ వైరం ముదురుతోంది. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శల దాడి పెరగడం స్థానికంగా ఉత్కంఠ రేపుతోంది. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా రైతులకు, పేదలకు జరిగిన మేలు ఏమీ లేదని విమర్శించారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడంతో గ్రామాల్లో పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అయితే గత ప్రభుత్వ హయాంలో రైతులు నిద్రలేని రాత్రులు గడిపారంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. మీ టైంలో ఏ ఒక్క ఎకరా కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క ఎకరా ఏదైనా కూడా అసైన్మెంట్ కింద భూములు ఇచ్చినారా? మీరు ఏదైనా పేదవాళ్లకు మంచి చేయాలనే ఆలోచన ఏదైనా వచ్చిందా మీకు? ఏదైనా మీరు ఇచ్చిన పథకాలు ఈ రోజు వరకు దాదాపు 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది. ఒక్క పెన్షన్ ఏదైనా ఈరోజు వరకు ఏమన్నా కూడా చనిపోయిన వాళ్ళకు కానీ, వితంతు పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, లేదంటే వృద్ధులకు సంబంధించిన పెన్షన్ కానీ ఏ ఒక్కటి ఏది ఇచ్చినారు? ఏది కూడా ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు. ఆ రోజు మీరు చేసినటువంటి దుర్మార్గం వల్ల రైతులు నిద్రలేని రాత్రులు గడిపారు. ఎక్కడ పొలాలు పోతాయో తెలియదు, ఎవరి రికార్డులు మారుతాయో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో రైతులకు మీ భూమి, మీ హక్కు అనేటువంటి పత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు మీరు పంచినటువంటి కరపత్రాలు, పాంప్లెట్, ఇదిగో ఈ పాంప్లెట్ చూడు, అంతా మీ వాయిని. వైసీపీని గొడ్డల పార్టీ అని విమర్శిస్తున్నారని, కానీ అసలైన గొడ్డల పార్టీ టీడీపీనే అని ఆరోపించారు కాటసాని రామిరెడ్డి. ఇలాంటి విమర్శలు మాని ప్రజలకు ఏం చేయాలి అనే దానిపై దృష్టి పెట్టాలని సూచించారు. అయితే సొంత పార్టీ కార్యకర్తలనే ఇబ్బంది పెట్టిన చరిత్ర ఆ పార్టీ నేతలకు ఉందన్నారు మంత్రి జనార్దన్ రెడ్డి. మళ్ళీ మాటలు కోటలు దాటేటట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఏదనంటే గొడ్డల పార్టీ అని. నిన్న నువ్వే ఒప్పుకుంటావు కదా గొడ్డల పార్టీ, తెలుగుదేశం సైకిల్ గొడ్డల పార్టీ అని. ఇప్పటికైనా కూడా అంటే అదే ధ్యాసలో ఉన్నారు. ఇది వైఎస్ఆర్ పార్టీ కాదు, గొడ్డల పార్టీ అంటే సైకిలే గొడ్డల పార్టీ అనేది ఈరోజు ఆయన మాటల్లోనే అర్థమవుతూ ఉంది. కాబట్టి మరి ఇప్పటికైనా కూడా ప్రజలు గమనించండి. అసలు గొడ్డల పార్టీ మీది, సొంత బాబాయిని సంపాదిస్తాం. గొడ్డల పార్టీ మాదంట. గొడ్డల పార్టీకి మీకు ఆల్రెడీ నామకరణం చేసినాము. యావత్ భారతదేశం అంతా చెప్తున్నారు, అన్ని పార్టీలు చెప్తా ఉన్నారు గొడ్డల పార్టీ. వివేకానంద రెడ్డి హత్యలు చేసి నానా చరిత్రను ఆర్పించివి. ఆఖరికి నువ్వు ఎటువంటి పార్టీవి? నీ సొంత కార్యకర్తనే కాలు చేతులు నరికించివి. మొత్తానికి బనగానపల్లిలో ఇరు పార్టీల నేతల మధ్య పొలిటికల్ వార్ తీవ్రత పెరుగుతుండడంతో రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అనే చర్చ మొదలైంది.